సీఎం చంద్రబాబుపై తలసాని కౌంటర్లు విసిరారు. దేవాలయాల దగ్గర రాజకీయాలు మాట్లాడే సంస్కృతి తమది కాదని, ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తూ చంద్రబాబు చిల్లర రాజకీయాలను చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆరోపించారు. అంతేకాకుండా త్వరలోనే సీఎం కేసీఆర్ ఏపీకి రానున్నట్లు తెలిపారు తలసాని శ్రీనివాస్ యాదవ్. దేవాలయం దగ్గర రాజకీయం చేస్తారా అని మాట్లాడి, నీలాగా దేవాలయాల దగ్గర రాజకీయాలు చేసేటువంటి అలవాటు మాకు లేదు. బంధుత్వాలేందో బంధాలేందో నీకు తెలియదు. హరికృష్ణ నీ బామ్మడిది చనిపోతే, ఎన్టీ రామారావు గారి కుమారుడు చనిపోతే ఆ శవం దగ్గర కూడా రాజకీయాలు మాట్లాడినటువంటి నీచమైన సంస్కృతి మీది. ఆయన అడుగుతాడు రాజకీయాలు మాట్లాడతారంటే 100% రాజకీయాలే మాట్లాడతాం, దాంట్లో అనుమానం ఏముంది? ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నట్టున్నాయి. నువ్వు ఇట్లా హెచ్చరికలు చేస్తే అక్కడ ఉన్నటువంటి బీసీలు ఎవరు నీ పార్టీలో ఉండరు. ఫెడరల్ ఫ్రంట్ లేదని, నీ లెక్క కుట్ర దొంగ రాజకీయాలు చేసేటువంటి అలవాటు మాకు లేదు. సిగ్గు లేదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ మాటలు మాట్లాడడానికి? ఏదో అక్కడ చిల్లర రాజకీయాలు చేస్తే అక్కడ ఎవరు ఏమన్నారేమో కానీ మా దగ్గర రాజకీయాలు చేస్తే మరి దానికి సమాధానాలు చాలా సీరియస్గా ఉంటాయి. రెండోది, నేను వెళ్ళి రాజకీయం చేసినా అని మాట్లాడుతున్నాను. మరి మొన్న ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో మీరేం చేసారో ఒకసారి చెప్పాలి. అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేసుకుంటూ నీ అందమైన ముఖాన్ని రోజు మీడియాలో చూపించాలనేటువంటి ప్రయత్నం చేయడం, లేకపోతే టీవీ రూపంలో మన టీవీ యాడ్స్ కానీ పేపర్ యాడ్లలో కానీ వందలాది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసేటువంటి మీరు మా గురించి మాట్లాడమా? కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలను విడదీసి పొందబెట్టింది అని చెప్పి మాట్లాడినటువంటి మీరు మరి ఈరోజు ఊసర వెళ్ళి కూడా మిమ్మల్ని చూస్తే సిగ్గుపడుతుంది. పూటకొక మాట మాట్లాడేది. 4.5 సంవత్సరాలు నరేంద్ర మోడీతో సంసారం చేసినటువంటి మీరు మరి ఈరోజు కొత్త సంసారం రాహుల్ గాంధీతో మొదలు పెడుతున్నటువంటి మీరు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా గురించి మరి